నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి రయ్యమంటూ నేను అడిగే ప్రశ్నలకి సయ్యమంటూ సమాధానాలు చెప్పడానికి, సుయ్యమంటూ ముందుకు దూసుకెళ్ళిపోవడానికి, జై అనిపించుకోవడానికి, జేజేలు పలికించుకోవడానికి మన దగ్గరకు వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. రేఖ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ మనోజ్ఞ. హాయ్. అరే ఎంత చక్కటి పేరు, మనోజ్ఞ అంటే ఏంటి అసలు? సరస్వతి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్ అమ్మా? కేశవరెడ్డి స్కూల్. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. నైస్. ఎలా ఉంటుంది మనోజ్ఞ ఇంట్లో? గుడ్ గర్ల్ సార్. గుడ్ గర్ల్. అందరిలో మంచినే చూస్తుంది సార్. నీకు నాలో మంచిగా కనిపించింది మనోజ్ఞ? చార్మింగ్, గుడ్ లుకింగ్. బాబాయ్ నిజంగానా? స్పాంటినిటీ. స్పాంటినిటీ, అబ్బో చాలా చూసావుగా, వెరీ నైస్. మరి పెద్దగా ఏమవుతావు మనోజ్ఞ నువ్వు? సివిల్స్. గుడ్. వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ప్లేయింగ్ కీబోర్డ్, లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ సింగింగ్. మనోజ్ఞ, నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్. అమ్మ మీరు చూస్తారండి? మీకు బాగా ఇష్టం ఉండండి ఛాంపియన్ లో? లిటరేచర్ సార్. మనోజ్ఞ బాగా ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది లిటరేచర్వి. షూర్. మనోజ్ఞ, నీకు అమ్మలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆప్యాయత. ఆప్యాయత. ఆహా, అమ్మ అంటేనే ఆప్యాయత కదా. సో నైస్ అమ్మ, బాగా ఆడేయాలి, ఛాంపియన్ అయిపోవాలి. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లలిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అరుణ్. హాయ్ సార్. చిట్టి పొట్టి అరుణ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? వసంత వ్యాలీ హై స్కూల్. మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఏమిటి అరుణ్ బాగా చలాకి పిల్లాడా? బాగానే చదువుతాడు. బాగా అల్లరి కూడా చేస్తాడు? అల్లరి చేయడు. అల్లరి చేయడా? ఏ అరుణ్ అల్లరి చేయవా నువ్వు అసలు? మ్యాథ్స్ బాగా చేస్తాడు. మ్యాథ్స్ బాగా చేస్తాడు. ఏ అరుణ్ మ్యాథ్స్ చాలా ఇష్టం నీకు? గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? సార్ ఐఏఎస్. ఐఏఎస్ అయిపోతావు నువ్వు కూడా? వెరీ గుడ్. ఐఏఎస్ అవ్వాలంటే జీకే బాగా కావాలిగా? ఇంత బోల్డ్ అంత జీకే నీకు? ఛాంపియన్ కూడా అయిపోవచ్చు హ్యాపీగా. అయిపోతావు ఛాంపియన్ కూడా? వెరీ గుడ్. అరుణ్, మరి అమ్మలో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి? ఓపిక. ఓపిక. ఆహా, అమ్మ అంటే భూదేవి, అంత ఓర్పు అన్నమాట అమ్మకి. వెరీ గుడ్. సో బాగా ప్రిపేర్ అయ్యాడండి? ప్రిపేర్ అయ్యండి. మరి ఛాంపియన్ అయిపోతాడా? అయిపోతాడు. అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ అరుణ్. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ శ్రావణి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? ZPH పద్మండపల్లి. గుడ్ గుడ్. విజయనగరం వాళ్ళందరూ వచ్చు, రావడం గెలవడం ఇదే పని. గుడ్. మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. సో ఎలా ఉంటుంది శ్రావణి? శ్రావ్యంగా ఉంటుంది ఇంట్లో? చాలా యాక్టివ్ గా ఉంటుంది సార్. చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో అన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది మీకైతే? హెల్ప్ చేస్తారు సార్. బాగా చదువుకుంటూ ఉంటుందా? బాగానే చదువుతారు సార్. క్లాస్ ఫస్ట్ తనే సార్. క్లాస్ ఫస్ట్. మరి ఛాంపియన్ లో కూడా ఫస్ట్ అయిపోతావా? బెస్ట్ అయిపోతావా? గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. డాక్టర్. సో యూఆర్ ఫ్యాన్ ఆఫ్ బయాలజీ. మరి శ్రావణి, నీకు అమ్మలో బాగా ఇష్టం క్వాలిటీ? కేర్ టేకింగ్ అండ్ అఫెక్షన్. గుడ్ శ్రావణి, నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. భారతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ హారిక. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? మాంటిసరీ స్కూల్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తావు టీవీలో నువ్వు? క్విజ్ ప్రోగ్రామ్స్. సో క్విజ్ ప్రోగ్రామ్స్ బాగా చూస్తావు అనమాట. గుడ్. మరి ఎలాంటి బుక్స్ చదువుతావు? కామిక్ బుక్స్, తెనాలి రామ, అక్బర్ బిర్బల్. తెనాలి రామకృష్ణ చదివావా? సరదాగా ఉంటాయి కథలు. మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. నైస్. హారిక బాగా చదువుతుందా అండి? చాలా బాగా. అంటే నావెల్స్ కాకుండా మామూలుగా చదువు కూడా చదువుతుందా? అవునండి. బాగా చదువుతుందా? హార్డ్ వర్క్ చేస్తాను. పెద్దగా ఏమవుతావు హారిక నువ్వు? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోతావు. వెరీ నైస్. మరి హారిక, నీకేంటి అమ్మలో బాగా ఇష్టం క్వాలిటీ? తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుతుంది. వెరీ నైస్ హారిక, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ లక్ష్మణ్. హాయ్ సార్. అరే లక్ష్మి గారు, లక్ష్మణ్, మరి రైమింగ్ గా ఉన్నాయి పేర్లు. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? కన్నా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. వెరీ నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఛాంపియన్ చూస్తుంటారమ్మా మీరు? చూస్తానండి. రెగ్యులర్ చూస్తారా? మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం? ఫస్ట్ రౌండ్ బాగా ఇష్టం అండి. ఫస్ట్ రౌండ్ బాగా ఇష్టం, ఎందుకంటే అమ్మ హెల్ప్ ఉంటుంది కాబట్టి. అబ్బాయి బాగా చూస్తాడండి. ఏ లక్ష్మణ్, నీ ఫేవరెట్ రౌండ్ ఏంటి? లిటరేచర్. లిటరేచర్. వెరీ గుడ్. మరి పాయింట్లు బాగా పట్టేస్తావు లిటరేచర్ లో? సార్. నీకు అమ్మలో బాగా ఇష్టం క్వాలిటీ ఏంటి? ప్రేమ. పెద్దగా ఏమవుతావు అన్నట్టు నువ్వు? ఇంజనీరింగ్ సార్. ఏ ఇంజనీర్? సాఫ్ట్వేర్. గుడ్. మరి బాగా ఆడేస్తావా? సార్. ఛాంపియన్ అయిపోతావా? సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అందించేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5.
ఈ రౌండ్ లో ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ మీకు తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? మనోజ్ఞ, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తమిళనాడులో కలైజ్ఞర్ అని ఎవరిని అంటారు? నీ ఆప్షన్స్: ఏ జయలలిత, బి కరుణానిధి, సి విజయకాంత్ అండ్ డి స్టాలిన్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఐ థింక్ జయలలిత సార్. జయలలిత అనుకుంటున్నారు. సో మనోజ్ఞ ఏం చేద్దాం? ఫిక్స్ జయలలిత. ఫిక్స్ జయలలిత? షూర్? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ జయలలిత. అండ్ మనోజ్ఞ, కలైజ్ఞర్ అనేది జయలలిత గారిని కాదు. -5. ఆవిడ్ని పురెచ్చి తలేవి అంటారు. కలైజ్ఞర్ అంటే కరుణానిధి. ఎవరైనా తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్. చలో అరుణ్, రెడీ అమ్మా? ఈ క్వశ్చన్. తెలుగు పంచాంగం ప్రకారం 2వ నక్షత్రం ఏది? నీ ఆప్షన్: ఏ అశ్విని, బి కృత్తిక, సి భరణి అండ్ డి రోహిణి. సి భరణి ఫిక్స్. సి భరణి ఫిక్స్. అమ్మ అడగక్కర్లేదా? కరెక్ట్ సార్, అడగండి సార్. ఓకే, అడిగేద్దాం అమ్మని. సి సార్, భరణి. సి భరణి. భరణి. సార్ ఐ గో విత్ మదర్ ఫిక్స్. ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి భరణి. అరుణ్, నేను అడిగింది 2వ నక్షత్రం. సరే సార్. ఫస్ట్ నక్షత్రం ఏది? అశ్విని. సెకండ్ ఏది? భరణి. థర్డ్ ఏమిటి? కృతిక. ఫోర్త్ ఏమిటి? రోహిణి. సో మొత్తానికి సెకండ్ ఏమిటి? భరణి. భరణి. దట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మొత్తం ఎన్ని నక్షత్రాలు? 27. 27 నక్షత్రాలు. రెడీ శ్రావణి? ఎస్ సార్. నీ క్వశ్చన్. 1983లో మన దేశం వరల్డ్ కప్ సాధించినప్పుడు జట్టుకు క్రికెట్ కోచ్ ఎవరు? నీ ఆప్షన్స్: ఏ సునీల్ గవాస్కర్, బి అజిత్ వాడేకర్, సి బిషన్ సింగ్ బేడి అండ్ డి ఎవరు లేరు. మామ్స్ హెల్ప్ సార్. మామ్స్ హెల్ప్. సునీల్ గవాస్కర్ సార్. సునీల్ గవాస్కర్. సార్. అమ్మ అనుకుంటున్నారు సునీల్ గవాస్కర్. మీరు కాన్ఫిడెంట్ అమ్మా? గెస్సా? గెస్ సార్. సో శ్రావణి ఏం చేద్దాం? పాస్ సార్. పాస్. రిస్క్ తీసుకోవా? ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ ఆప్షన్ బి సార్. ఆప్షన్ బి అజిత్ వాడేకర్. అవునా? క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ లక్ష్మణ్? ఎవరు లేరు. ఎవరు లేరా? అదే కోచ్ లేకుండా ఉంటున్నారా? అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్ కి, గెలిచిన మ్యాచ్ కి కోచ్ లేరా? అవునా? లక్ష్మణ్ చెప్పింది కరెక్టే. ఆ మ్యాచ్ అప్పటికి మన క్రికెట్ టీం కి కోచ్ లేరు. సో ఎవరు లేరు ఇస్ ద రైట్ ఆన్సర్. రెడీ హారిక? ఎస్ సార్. హ్యాపీ హారిక, నీ క్వశ్చన్. సాధారణంగా క్యూసెక్లలో కొలిచేది ఏది? ఈ ఆప్షన్స్: ఏ నీరు, బి గాలి, సి నూనె అండ్ డి భూకంపాలు. ఏ నీరు. ఏ నీరు. షూరా? అక్క ఎస్ సార్. మనం అడుగుతాం ఒకసారి. ఎస్ సార్. ఎందుకైనా మంచిది అడిగేద్దాం. అమ్మా చెప్పరా? అమ్మాయి చెప్పిన ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నా సార్. సో తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారు. సో హారిక ఏం చేద్దాం? అమ్మకి ఐడియా లేదురా? ఫిక్స్ ఏ నీరు. ఫిక్స్ ఏ నీరు. నీరుని బంధిద్దాం, ట్రై చేద్దాం. ఐ ఫిక్స్ ఆర్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ నీరు. అండ్ హారిక, నీరుని క్యూసెక్లలో కొలుస్తారా? లీటర్లలో కదా? అది వేరే యూనిట్. అది వేరే యూనిటా? రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. మన నదుల్లో నీళ్లుంటాయి డ్యాముల దగ్గర, వాటిని క్యూసెక్లలోనే కొలుస్తారు. క్యూసెక్ అంటే ఏంటి? క్యూబిక్ ఫుట్ పర్ సెకండ్. ఆ ఫ్లో ఆఫ్ వాటర్ ని కొలుస్తుంది అనమాట. సో ఇట్ ఇస్ జనరలీ 1 క్యూసెక్ is equal to 28.3 liters. ఓకే ఫైన్. లక్ష్మణ్ రెడీయా? ఎస్ సార్. తుంగా భద్ర ఈ 2 నదులు కలిసే ప్రాంతం కూడ్లి ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి కేరళ అండ్ డి తమిళనాడు. అమ్మని అడుగుతాను. అమ్మని అడుగుతావు. అమ్మా మీకు ఐడియా ఉందా? ఐడియా లేదండి. ఐడియా లేదు. ఓకే, అమ్మకి ఐడియా లేదట. సో లక్ష్మణ్ మరి ఏం చేద్దాం? పాస్ ఆన్. రిస్క్ తీసుకోవా? షూరా? సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ కేరళ సార్. కూడ్లి కేరళలో ఉందనుకుంటున్నావు. సార్. అవునా? లక్ష్మణ్ కేరళ అని చెప్పుంటే నీకు -5 అయ్యేది. ఎందుకంటే ద రైట్ ఆన్సర్ ఇస్ నాట్ కేరళ. ఎనీ గెసెస్? కర్ణాటక.
కర్ణాటక. ఎస్, కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఉదయించిన అరుణ్ విత్ 10 పాయింట్స్, హర్షించిన హారిక విత్ 10 పాయింట్స్, సాహసం చేయని శ్రావణి విత్ 0 పాయింట్స్, లక్ దక్కించుకుని లక్ష్మణ్ విత్ 0 పాయింట్స్, మిస్ అయిన మనోజ్ఞ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకేనా? చలో స్టార్ట్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను ప్రారంభించిన ఈ ఫోటోలోని నాయకుడు ఎవరు? ఎస్, బజర్ నొక్కింది హారిక. అందరికన్నా ముందుగా యువర్ ఆన్సర్ ప్లీజ్. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ లాగా ఉన్నారా ఆయన? ఎస్ సార్. సుభాష్ చంద్రబోస్ అని చెప్పావు, అది గెస్సా? ఎస్ సార్. ఓ, ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను ప్రారంభించింది సుభాష్ చంద్రబోస్ అని నీకు తెలుసా? ఎక్కడ చదివినట్టు గుర్తుంది. ఎక్కడో చదివినట్టు గుర్తు, ఈయన చూస్తే సుభాష్ చంద్రబోస్ లాగా ఉన్నట్టు గుర్తు. ఈ 2 గుర్తులు కలిపి గుర్తించావు, అవునా? గుర్తుంచుకో. ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యు. చలో మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్ టవర్స్ ఏ దేశంలో ఉన్నాయి? ఎస్ మిస్టర్ లక్ష్మణ్. దుబాయ్. ఓ, దుబాయ్ లో చాలా ఎత్తైన భవనాలు ఉంటాయి, అవునా? సింగపూర్ లో కూడా చాలా ఎత్తైన భవనాలు ఉంటాయి. కానీ ఎత్తైన ఈ జంట భవనాలు ఉన్నది దుబాయ్ లో కాదు. -5. ఇది కోలాలంపూర్. కోలాలంపూర్ ఎక్కడుంది? మలేషియా. సో ది ఆన్సర్ ఇస్ మలేషియా. చలో నెక్స్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని స్టిల్ ఏ సినిమా? మళ్ళీ హారిక యువర్ ఆన్సర్. 1 నేనొక్కడినే. 1 నేనొక్కడినే. హేష్ బాబు. ఆయన చాలా సినిమాలో గెటప్ వేశారుగా. 1 లో ఒకటే. 1 లో మాత్రమే ఈ గెటప్ ఉంటుందా? ఆ కళ్ళ జోడు, ఆ ఫిజిక్, ఆ టైర్, అది 1. హారిక 1 అని చెప్పేసి యు వన్ 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. సో మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. హాయిగా లీడింగ్ హారిక విత్ 30 పాయింట్స్, అక్కడే ఆగిన అరుణ్ విత్ 10 పాయింట్స్, సింపుల్ గా శ్రావణి విత్ 0 పాయింట్స్, మాటలాడని మనోజ్ఞ విత్ -5 పాయింట్స్, లక్కు తొక్కని లక్ష్మణ్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో మొత్తం మీకు నేను 3 వర్డ్స్ ఇస్తాను. ఈ బోర్డు మీద నెంబర్ ఆఫ్ లెటర్స్ మాత్రమే చూపిస్తాను, లెటర్స్ చూపించను. ఒక్క లెటర్ రివీల్ చేస్తాను, నా చాయిస్, అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ లెటర్ ని బట్టి ఆ వర్డ్ అంటే మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే కరెక్ట్ అయితే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 పాయింట్స్, ఆ తర్వాత 20 పాయింట్స్, అండ్ దెన్ 10 పాయింట్స్, అండ్ దెన్ నో పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. షల్ వి స్టార్ట్? చలో మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ: ఎండకి గొడుగు, నెత్తికి తొడుగు. నిహారిక, your answer please. ప్రొటెక్షన్. Spelling please. PROTECTION. So Harika says protection. So number of letters సరిపోయినట్టే ఉన్నాయి. T కూడా సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? ఎలాగా? ఎండ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కోసం గొడుగు పెట్టుకుంటారు. మరి నెత్తికి తొడుగు? బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం ప్రొటెక్షన్ కోసం. ఓ, అది ప్రొటెక్షన్ కోసం, ఇది ప్రొటెక్షన్ కోసం. నువ్వు చెప్పింది ప్రొటెక్షన్.
నిన్ను ప్రొటెక్ట్ చేసేసింది. And ఇచ్చేసింది 50 points for the right answer. మీ అందరి కోసం I reveal the second word on the board. Oh, long word, 13-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 4. And నేను మీకు ఇస్తున్న క్లూ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దేశాలతో సంబంధించినది. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. Okay. Well, for 40 points, I reveal letter number 3. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దేశాలతో సంబంధం ఉన్నది. ఇప్పుడు చెప్తే 40 points. Come on, think. Time up. అయ్యో. Okay, for 30 points, I reveal letter number 2. Now the buzzer is taken by Shravani. Your answer, please. మల్టీనేషనల్. Multinational. Spelling, amma. MULTINATIONAL. So, నెంబర్ ప్లేట్ సరిపోయా? ఓ, అల్ట్ సరిపోయిందా? క్లూ సరిపోయిందా? అల్ట్ సరిపోయింది, క్లూ అల్టిమేట్ గా సరిపోయింది, కాబట్టి మల్టీనేషనల్ సూపర్ డూపర్ గా సరిపోయింది. రైట్ ఆన్సర్ అండ్ 30 points to you. Well, ready for the third word? Yes, sir. చలో మీకోసం third word in literature on the board. This is a 9-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 2. నేను మీకు ఇస్తున్న క్లూ అప్పట్లో టెలిగ్రామ్ ఉండేది ఏంటి, ఇంకా ఇప్పటికీ వాడుకలో ఉందా? ఫాస్ట్ గా చెప్తే 50 points. హారిక నొక్కేసింది మళ్ళీ బజర్. ఏమంటుందో? ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్. స్పెల్లింగ్ ప్లీజ్. EXCITMENT. అసలు ఎగ్జైట్మెంట్ క్లూ కదా సరిపోయింది. అప్పట్లో ఉంది, ఇప్పుడు ఉందా అని అడిగారు. దానిలో ఎగ్జైట్మెంట్ ఏముంది? నువ్వే కొంచెం యాక్చువల్గా ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఆన్సర్ చెప్పాను, అవునా? -5. Well, for 40 points, I reveal letter number 7. ఇప్పుడు చెప్తే 40 points. మరొక్కసారి బజర్ నొక్కింది హారిక. ఈసారి ఏముంటుందో చూద్దాం. ఎక్స్ప్లెయినర్. ఎక్స్ప్లెయిన్ ద స్పెల్లింగ్. EXPLAINER. ఎక్స్ప్లెయిన్ ద వర్డ్. ఎక్స్ప్లెయినర్ అంటే ఏమిటమ్మా? ఎక్స్ప్లెయినర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఎక్స్ప్లెయినర్. అండ్ మన క్లూకి అసలు ఆ ఎక్స్ప్లెయిన్ అనే ఒక మాటే లేదు. సో మళ్ళీ -5. Okay, well, for 30 points, I reveal letter number 4. ఇప్పుడు కూడా ఉందా పద్ధతి ఇంకా? ఇప్పుడు చెప్తే 30 points. Time up. Well, for 20 points, I reveal letter number 5. ఇప్పుడు చెప్తే 20 points, at least 20 అయినా పట్టుకోండి. Come on. మనోజ్ఞ బజర్ నొక్కింది. ఏముంటుందో? ఎగ్జిస్టింగ్స్. ఎగ్జిస్టెన్స్. స్పెల్లింగ్ ప్లీజ్. EXISTENCE. EXISTENCE. ఓ, నెంబర్ కూడా సరిపోయాయి. XSTN కూడా సరిపోయింది. క్లూ కూడా సరిపోయిందా? ఎలా సరిపోయింది? అప్పట్లో ఉండేది ఇప్పుడు వాడుతున్నారా? ఎగ్జిస్టింగ్ ఉందా? Oh, is that method existing? Is that your question? I think so. Is that your answer? Yes. 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 Existence is the right answer. 20 points to you. So, 3 రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి.
అందరికన్నా ముందుగా హారిక విత్ 70 పాయింట్స్, ఆ తర్వాత శ్రావణి విత్ 30 పాయింట్స్, మైనస్ నుంచి బయటపడ్డ మనోజ్ఞ విత్ 15 పాయింట్స్, ఆన్సర్లు అరవని అరుణ్ విత్ 10 పాయింట్స్, ఫలా అంటున్న లక్ష్మణ్ విత్ -5 పాయింట్స్. మీ పిల్లలు లంచ్ బాక్స్ లో ఏ ఐటమ్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు? ముందుగా మనోజ్ఞ వాళ్ళ అమ్మగారు. సింపుల్ గా కర్డ్ రైస్ గానీ లేకపోతే చపాతీ కర్రీ గానీ తింటుంది. చపాతీ ఆలూ కర్రీయా? ఎస్, ఎనీ కర్రీస్. Any curry. వెజిటబుల్స్ సూపర్ గా తింటుంది. ఓ, అందుకని ఎంత షార్ప్ గా ఉంది. గుడ్ గుడ్, నైస్. మరి అరుణ్ వాళ్ళ అమ్మగారు? చపాతీ ఎగ్. చపాతీ ఎగ్. ఎగ్ ఎగ్ బాయ్ అన్నమాట. నువ్వు తను బాగా ఇష్టపడేది ఏమిటి? అన్ని తింటాడండి వెజిటబుల్స్. అసలు ఫుడ్ విషయంలో పేచి పెట్టాడు ఇప్పుడు కూడా. మీకు ఏం పెడితే తినేస్తాడు. ఏది పెడితే అది బాక్స్ ఖాళీగానే వస్తుంది ఇంటికి అయితే. ఖాళీగానే వస్తుంది. మరి శ్రావణి వాళ్ళ అమ్మగారు? వెజిటేబుల్ కర్రీస్ తింటుంటారు సార్. వెజిటబుల్ కర్రీస్. సో ఏ కర్రీ అయినా పర్వాలేదు. ఏ కర్రీ ఫేవరెట్ కర్రీ ఏది? ఫేవరెట్ కర్రీ అంటే లేడీస్ ఫింగర్ సార్. లేడీస్ ఫింగర్ అనగా బెండకాయ. ఎస్ సార్. బెండకాయ బాగా తినేస్తావా? బాగుంటుంది, టేస్టీగా. అమ్మా మీరు చెప్పండి, హారిక వాళ్ళ అమ్మగారు. డిఫరెంట్ గా కావాలనుకుంటుంది సార్. డిఫరెంట్ గా ఉండాలి, రొటీన్ కి భిన్నంగా ఉండాలనుకుంటున్నమాట. లంచ్ బాక్స్ లో అయితే కొంచెం టిఫినే ఎక్కువ లైక్ చేసేస్తారు. టిఫినే ప్రిఫర్ చేస్తుంది. దోశలు చపాతీలు లాంటివి. అవును సార్. నైస్. మా మరి లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారు? దోశ. దోశ. ఇది మసాలా దోశ, ఆనియన్ దోశ? ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. ఆనియన్స్ బాగా ఇష్టం నీకు? ఇప్పుడు ట్రై చేసావా? నీ దోశ వేయడం ట్రై చేసావా? నైస్. అండ్ ఇంకా దోశతో కాంబినేషన్ ఏమి ఇష్టపడతాడండి? పల్లీల చట్నీ అండి. ఓ, బుల్లోడికి పల్లీ చట్నీ బాగా ఇష్టం అనమాట. బాగా టేస్టీగా ఉంటుంది కదా. స్పైస్ బాగా ఇష్టపడతావు? కారం? సార్ మనది గుంటూరు, మనం కారం ఇష్టం లేకుండా ఎలా మనకి. నైస్ నైస్. చాలా థ్యాంక్స్ మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరి రౌండ్, రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, ఫోర్త్ 80 అండ్ లాస్ట్ 100. ఒకవేళ తప్పులు చెప్తే -10, -20, -30, -40, -50. సో రెడీయా? ఆడేద్దామా? Here comes the first question for 20 points. ఒబామా ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో లెఫ్ట్ టు రైట్ ఎన్ని ఎడ్యుకేషనల్ డిగ్రీస్ ఉన్నాయి? ఎస్, ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ లక్ష్మణ్, యువర్ ఆన్సర్. 2 సార్. ఏమిటవి? MA and BA. So it is BA and MA. Sir. So 2. Sir. So true. Sir. So 20 for the right answer. Chalo ready for the next question. శ్రీరామదాసు సినిమాలో శ్రీరాముడిగా నటించింది ఎవరు? ఫాస్టెస్ట్ బజర్ శ్రావణి, యువర్ ఆన్సర్. సుమన్. శ్రీరామదాసు సినిమాలో శ్రీరాముడిగా యాక్ట్ చేసింది సుమన్ గారా? షూరా? ఇప్పుడు డౌట్ వస్తుందా? డౌట్ చేసిన డౌట్ అలా వచ్చిందా? అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? సుమన్ ఇస్ ద రైట్ ఆన్సర్ and 40 points to you. Here comes the next question for 60 points. 2 డజన్లలో 3వ వంతు ఎంత? ఫాస్టెస్ట్ బజర్ హారిక, యువర్ ఆన్సర్. 8. 2 డజన్లలో 3వ వంతు హారిక. 2 డజన్లు అంటే ఎన్ని? 24. 3వ వంతు అంటే ఎంత? 8. రైట్ ఆన్సర్, 60 points to you. Here comes the 80 points question. టెన్నిస్ ఆటలో 40 ఆల్ అని చెప్పడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? బజర్ నొక్కాడు ఈసారి అరుణ్, యువర్ ఆన్సర్. లవాల్. అరుణ్ లవాల్ అంటున్నాడు. అరుణ్ లవాల్ ఎప్పుడు వాడతారు? సేమ్ పాయింట్. ఆట స్టార్ట్ అయినప్పుడు వాడతారు. ఇద్దరు 40కి వచ్చినప్పుడు కాదు. -40. ఇద్దరు 40కి వస్తే వాడే పదం పేరు డ్యూస్. ఏంటది? డ్యూస్. చూడలేదు ఎప్పుడు టెన్నిస్? ఒకళ్ళు డ్యూస్ దాటితే ఏమంటారు? ఇంకొకరికి అడ్వాంటేజ్ అంటారు. దాని తర్వాత గేమ్. చలో, హియర్ కమ్స్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ 100 points. వెల్, ఈ క్వశ్చన్ కి అరుణ్ నువ్వు కనుక ఆన్సర్ చేయగలిగితే సెకండ్ పొజిషన్ కి వస్తావు శ్రావణితో సమానంగా. మనోజ్ఞ నువ్వు చెబితే
115 కి వస్తావు. అండ్ లక్ష్మణ్ నువ్వు చెప్పిన 115 కి వస్తావు, కానీ హారిక ఆల్రెడీ 130 లో ఉంది. శ్రావణి నువ్వు చెబితే 170 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ హారిక నువ్వు చెబితే నువ్వు ఛాంపియన్ అవుతావు. సో రెడీయా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ వీళ్ళిద్దరిలో ఎవరు ఛాంపియన్ అవుతారో, ఎవరు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వెళ్తారో తేల్చేసే ప్రశ్న మీ అందరి కోసం. షార్ట్ హ్యాండ్ ను కనిపెట్టింది ఎవరు? స్టెనోగ్రాఫర్ కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఆ షార్ట్ హ్యాండ్ ని కనిపెట్టింది ఎవరు? 100 points question, crucial for Shravani and Harika. Time up. Okay, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి షార్ట్ హ్యాండ్ కనిపెట్టింది ఐజాక్ పిట్మన్. వెల్, మొత్తానికి అన్ని క్వశ్చన్స్, అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ గా నిలిచింది 130 పాయింట్స్ తో కర్నూలు నుంచి వచ్చిన హారిక. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So friends, it's now the time to call the champion, Miss Harika and వాళ్ళ mother onto the stage, please. Hey. Check. Yo. Very well played, ma'am. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా, ఎలా అనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో గెలుస్తున్నారు అనుకున్నారా మీరు? అవును సార్, చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అవును సార్, చెప్పాను అమ్మాయి కూడా. సో వెరీ నైస్. నువ్వు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఎస్ సార్. మధ్య కొంచెం భయపడ్డా ఏమన్నా? నిజంగా చాలా చక్కగా ఆడావు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ హారికాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో హారిక, ఇవాళ చాలా బాగా ఆడేసావు. అండ్ ఇప్పుడు మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా ఇంకా బాగా ఆడతావా? ఎస్ సార్. గెలిచేస్తావా? ఎస్ సార్. అక్షరాలు 1,00,000 రూపాయలు అండ్ ట్రాఫీ ఎస్ సార్. తప్పకుండా. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా బాగా ఆడుతూ లిటరేచర్ లోనే చాలా మంచి స్కోర్ చేసేసి ఫైనల్ గా రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోయినా హారిక అయిపోయింది వాళ్ళ ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఫిర్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.